ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న, లైవ్లో జాయిన్ అయి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఎంత బాగున్నారు? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం ఉదయమే లేచి మనం సంతోషించగలుగుతూ ఉన్నాం. ఆయన వైపు చూడగలుగుతూ ఉన్నాం. ఆయన మాటలు వినగలుగుతూ ఉన్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈరోజు మనం నేర్చుకుందాం నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు తృప్తిపరిచేవాడు, నిన్ను తృప్తిపరచు దేవుడు అనే టాపిక్ మీద ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 147వ దావీదు కీర్తన 14వ వచనం నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఒక్కసారి. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని కీర్తనాకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తన ద్వారా తెలియచేస్తున్నాడు. మన దేవుడు తృప్తిపరిచేవాడు. ఆయన దేనితో తృప్తిపరుస్తాడు అని చెప్తూ ఉన్నాడంటే మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. మంచి గోధుమలు అంటే శ్రేష్టమైనవి కదా. అందుకనే 81వ కీర్తనలో కూడా 16వ వచనంలో కూడా అక్కడ కీర్తనాకారుడు ఏమని రాస్తాడంటే ఒక్కసారి చూస్తారా? 81వ దావీదు కీర్తన 16వ వచనం మనం చూడగలిగితే అక్కడ కీర్తనాకారుడు ఏమని రాస్తాడంటే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరుస్తాను, నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అని కీర్తనాకారుడే రాస్తూ ఉన్నాడు. కొండ తేనెతో తృప్తిపరుస్తాడంట. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి తృప్తిపరుస్తాడంట. మంచి గోధుమలను అంటే దేవుడు తన పిల్లలకి మంచి వాటిని ఇస్తాడన్నమాట. ఆయన ఎప్పుడు శ్రేష్టమైన వాటినే ఇస్తాడు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, ఒక తండ్రిని చేపను అడిగితే ఆయన తీసుకొచ్చి పాముని ఇవ్వడు కదా, అలాగే రొట్టెని అడిగితే తీసుకొచ్చి రాయి ఇవ్వడు కదా. మరి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని ఎరిగి ఉండగా మరి మీ పరలోకపు తండ్రి ఇంకా కూడా మీకు ఎందుకంటే శ్రేష్టమైనవే ఇస్తాడు అని లేఖనం చెప్తూ ఉంది కదా. కాబట్టి మన పరలోకపు తండ్రి, మనం నమ్మిన దేవుడు తన పిల్లల్ని తృప్తిపరచడానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటాడు. ఎలాగైతే ఒక కుటుంబంలో పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి తండ్రి ఎలాగైతే వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండాలని ఆశపడుతూ ఉంటారో, మన దేవుడు కూడా మన తండ్రి కదా, ఆయన కూడా మనం సంతోషంగా ఉండాలని, తృప్తిగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఆయన ఎప్పుడూ ఆశపడుతూ ఉంటారు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే మంచి గోధుమలతో ఆయన తృప్తిపరుస్తాడు. అంటే ఉన్న వాటిలో శ్రేష్టమైన వాటిని దేవుడు మనకిస్తాడు. ఈ గోధుమలు బలమైన ఆహారం కదా, దేవుడు బలమైనవి మనకిస్తాడు. ఆయన ఎప్పుడూ కూడా బలహీనమైనవి మనకి ఇవ్వడు. ఒక్క మాట చెప్పాలంటే దేవుని వాక్యం కంటే బలమైనది ఇంకొకటి లేదేమో. దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో బలం ఉంది, దేవుని వాక్యంలో విడుదలుంది. అందుకని నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగెను అనే లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం కంటే ఇంకా శ్రేష్టమైన గోధుమలు ఇంకేమి ఉండవేమో. కాబట్టి ప్రతిరోజు ఈ గోధుమ గింజలను తీసుకొని ఆ గింజ ద్వారా బలాన్ని పొందడానికి మనం ప్రతిరోజు సిద్ధపడి ఉండాలి. ఇంకొక మాట చెప్తాను, ఆ మంచి గోధుమ గింజ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మంచివాడు, ఆయన అందరికీ మేలు చేసేవాడు. ఆయన కంటే మంచోళ్ళు, ఆయన మంచితనాన్ని మనం అంచనా వేయలేం. ఆయన కంటే మంచివాళ్ళు ఇంకెవ్వరు ఈ లోకంలో లేరు కదా. మన మంచి గోధుమ గింజ ఆయన అయితే ఆయన ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళ జీవితాలు శ్రేష్టంగా ఉంటాయి. వాళ్ళ జీవితాలను దేవుడు తృప్తిపరుస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి ఎవరిని తృప్తిపరుస్తాడు. చూడండి ఒక్కసారి 107వ కీర్తనలో 107వ కీర్తన 9వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి.
ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చాలాసార్లు మనకి వాక్యం తెలుసు, చూడకుండానే మనం చెప్పగలం కూడా. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. అంటే దేవుడు ఒక వ్యక్తిని తృప్తిపరచాలంటే ఆ వ్యక్తి ఆశ కలిగి ఉండాలి. ఆశ అంటే దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నాకు ప్రార్థన చేసింది ఇస్తాడు, నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడి మీద ఆశ పెట్టుకుంటే, నా దేవుడిని నమ్ముకుంటే, మనుషులు నమ్ముకోవడం కంటే రాజులను నమ్ముకోవడం కంటే మన దేవుడిని నమ్ముకోవడం మంచిది. ఎందుకు అంటే రాజులు ఎప్పుడు ఈ మనిషి చనిపోతాడో మనిషికి తెలియదు కదా, లోకంలో ఎవరికీ తెలియదు కదా, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారో తెలియదు, వాళ్ళ రాజ్యాలు ఎప్పుడు కూలిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ దేవుడి రాజ్యము శాశ్వతమైనది, దేవుడు శాశ్వతమైన దేవుడు కదా. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశ పెట్టుకోవడం కంటే దేవుడి మీద ఆశ పెట్టుకోవడం మంచిది. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంటే ఎవరైతే ఆశ పడతారో. ఈరోజున విశ్వాసులారా, దేవుడు మనకు చెప్పే మాట ఏంటి అంటే దేవుడు ఎప్పుడు తృప్తిపరుస్తాడు. ఆయన పిల్లలు తృప్తిగా ఉండాలి, ఆయన పిల్లలు సంతోషంగా ఉండాలనే దేవుని యొక్క ఆశ. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే ఆశ కలిగి దేవుని కోసం కనిపెట్టుకుంటారో వాళ్ళనంట దేవుడు తృప్తిపరుస్తాడంట. ఈ రోజున చాలామంది విశ్వాసులు నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. నేను ప్రార్థించింది నాకు దొరకలేదు కదా, లేకపోతే ఇంతకాలం కనిపెట్టిన దేవుడు నాకు అది ఇవ్వలేదు కదా అని చాలామంది రకరకాల నిరాశలతో కృంగిపోయి ఉన్నారు. ఈ రోజున ఏ విశ్వాసుని కదిపినా నిరాశ కలిగిన మాటలే, ఎవరిని చూసినా అసంతృప్తితో కూడిన మాటలే. ఏమంటే ఈ రోజున ఎక్కడ చూసినా అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి. దేవుడు ఇచ్చిన దానిని బట్టి సంతోషించకుండా లేనిది ఊహించుకొని ఆ లేనిది ఇంకా దేవుడు నాకు ఇవ్వలేదని చాలాసార్లు అసంతృప్తితో మనం బాధపడుతూ ఉంటాం. ఈరోజున అసంతృప్తి అనేది మన యొక్క మనస్సుకి నీరసాన్ని కలిగిస్తుంది. అంత మాత్రమే కాదు, మన శరీరంలో అనారోగ్యాలను కూడా తీసుకొని వస్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఆశ కలిగి ఉండండి. ఆశ అంటే దేవుడి మీద దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూడడం. ఆశకి వ్యతిరేకం నిరాశ అయితే ఈరోజున నిరాశను దేవుడు తీసివేయాలి. నిరాశ సాతానుడు కలిగిస్తాడు, దేవుడు ఆశ పుట్టిస్తాడు. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఒక కథ కూడా ఉంది కదా, 2 కప్పలు పెరుగులో పడిపోయి అంట. పడిపోతే ఒక కప్పేమో చక్కగా కొట్టుకుంటూ 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 ఆ పైన వెన్నలాగా వచ్చిందంట. పెరుగు చిలికితే వెన్న వస్తుంది కదా, ఆ వెన్న మీదకి దూకిందంట. దూకి మొత్తం మీద బయటకు వచ్చేసింది. ఇంకొక కప్ప అనుకుంది, ఇంకా నా జీవితం ఇంతే, నేను ఎగరలేను, నేను దూకలేను, నేను అనవసరంగా పడిపోయాను, ఇంకా నా జీవితం ఇంతే అనుకుని నిరాశలోకి వెళ్ళిపోయి కనీసం ఒక కాలు కూడా కదిలించలేదు, లేకపోతే ఒక చెయ్యి కూడా కదిలించలేదు, అసలు 4 కాళ్ళు కూడా కదిలించకుండా అలాగే ఉండిపోయింది, అలాగే చనిపోయింది. ఏమంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. విశ్వాసులు ఆశ కలిగి ఉండాలి. విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం ఉంచాలి. తప్పకుండా ఎవరైతే ఆశ పడతారో వాళ్ళ ఆశను తృప్తిపరచడానికే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఎవరెవరిని తృప్తిపరుస్తాడో తెలుసా? ఒకసారి 104వ కీర్తనలో చాలా చక్కగా చెప్తాడు. 104వ కీర్తన 13వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆ కీర్తనల గ్రంథంలో 104వ కీర్తనలో 13వ వచనం చదువుతూ ఉన్నాను, చూడండి ఒక్కసారి. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, తన క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఏమంటే తన క్రియల ఫలము చేత భూమి అంట తృప్తి పొందుతూ ఉంది. ఈ రోజున భూమి ఎంత ఆశీర్వాదకరంగా ఉండడానికి, భూమి పంట వేస్తే చక్కగా అది పంటలు పండడానికి ఆ కింద చాలా వచనాలు ఉన్నాయి. పశువులకేమో గడ్డిని మొలిపిస్తున్నాడంట, కూర మొక్కలనేమో మనుషులకు మొలిపిస్తున్నాడంట. ఈ రోజున భూమిని దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. ఎందుకంటే భూమిని ఆయన క్రియల ఫలము చేత తృప్తి పొందిస్తున్నాడంట. అదే 104వ కీర్తనలో మనం చూద్దాం, 28వ వచనం చదువుదామా. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును అని
జంతువుల కోసం అలాగే పక్షుల కోసం వీటి కోసం రాస్తూ ఉన్నాడు. నీవు నీ గుప్పిలి విప్పితే అవి మంచి వాటిని తిని తృప్తిగా ఉంటాయంట. ఈరోజున చూడండి, అందరూ తృప్తిగా ఉంటున్నారు. ఒక అసంతృప్తిగా ఉండే వాళ్ళు ఎవరంటే వాళ్ళు కేవలం మనుషులు. ఇంకా చెప్పాలి అంటే విశ్వాసులు మరింత అసంతృప్తిగా ఉన్నారు. చాలా నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఎందుకంటే మేము ఆశించింది దొరకటం లేదు కదా, మేము ప్రార్థించింది ఇంకా దేవుడు ఇవ్వలేదు కదా అని. కానీ ఇవి చూడండి, అవి దేవుడు గుప్పిలు విప్పితే ఆయన దయ కోసం కనిపెడతాయంట. అంత మాత్రమే కాదు, గుప్పిలు విప్పితే అవి మంచి వాటినే తింటాయంట. చాలామంది అంటూ ఉంటారు, మా అబ్బాయి తాగేస్తూ ఉన్నాడండి, ఎలా చేసేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, దేవుడు మార్చలేడా? దేవుడు తాగమని చెప్పలేదు కదా. దేవుడు మనకి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు కదా. ఏది మంచిదో ఏది చెడ్డదో అది చెయ్యాలని దేవుడు ఆల్రెడీ మన జ్ఞానాన్ని మన లోపల పెట్టాడు కదా. మంచివి చెయ్యాలి కదా. చాలామంది తెలియక దేవుడిని నిందిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, పశువులు కానీ పక్షులు కానీ అవి గుప్పిలు విప్పేస్తే వాటికి ఏమి కావాలో అవి తీసుకుంటాయంట. అవి మంచి వాటిని తిని తృప్తిగా ఉంటూ ఉన్నా. అంటే లోకంలో ఉన్న ప్రకృతి అంతా తృప్తిగా ఉంది, భూమి తృప్తిగా ఉంది, ఆకాశం తృప్తిగా ఉంది, చుట్టూ ఉన్న అన్నీ తృప్తిగా ఉన్నాయి. కానీ విశ్వాసులు, ముఖ్యంగా మనుషులు తృప్తిగా లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడంట తృప్తిపరిచే దేవుడని లేఖనం చెప్తుంది. మీకు తెలుసా, తృప్తి పడనివి 3 ఉన్నాయని చెప్పాడు సామెతల గ్రంథకర్త. ఎందుకంటే అంటే జ్ఞాని కదా. ఒక్కసారి చూద్దామా 30వ దావీదు కీర్తనలో చాలా మంచి మాట. 30వ సామెతల గ్రంథము 16వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ తృప్తి పడనివి 3 కలం ఉన్నాయంట. నేను చదువుతూ ఉన్నాను, చూడండి 16వ వచనం. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. వీటికి తృప్తి ఉండదంట. నీరు చాలు అని భూమి అందంట, అగ్ని నాకు సరిపోద్ది చాలు అందంట. ఇంకెవరు చాలు అనరంటే పాతాళం అంట. పాతాళం ఇంకొద్దు చాలు అని అందట. ఇంకా కనని గర్భము, నాకు పిల్లలు నాకు సరిపోతారు అని అందట. చూడండి, నీరు చాలును అనని భూమి. తృప్తి పడనివి 3 ఉన్నాయి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున విశ్వాసులు తృప్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తృప్తి అనేది మనస్సుకు సంబంధించింది. చూచుట చేత కన్ను తృప్తి పొందటం లేదని ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటాం, కానీ మన మనస్సుకి తృప్తి అనేది నిజంగా చాలామందికి తృప్తి అనేది ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, తృప్తి కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, మీకున్న వాటితో, మీకు కలిగిన వాటితో, మీకు దేవుడు ఏది ఇచ్చాడో వాటితో మీరు తృప్తిగా ఉండండి అని దేవుడు చెప్పాడు. చూద్దామా ఒక్కసారి లూకాసు సువార్తలో ఒక మంచి మాట రాస్తారు. అక్కడ ఏమని రాస్తారంటే 3వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతూ ఉన్నాను. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండండి వారితో చెప్పాడంట. ఏమంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని చెప్తూ, ఆ ఫలంలో ఒక భాగం ఏంటి అంటే ఆ ఫలం యొక్క సారం ఏంటి అంటే, మీరు ఎవరి మీద నింద వేయకండి, ఎవరిని బాధ పెట్టకండి. అదొక్కటే సరిపోదు, మీకున్న వాటితో తృప్తి కలిగి ఉండండి. మీ జీతాలతో తృప్తి. దేవుడు మీకు ఏ ఉద్యోగం ఇస్తే, దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచితే, దేవుడు మిమ్మల్ని ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితిని బట్టి దేవుడికి వందనాలు చెప్తూ దేవానికి స్తోత్రం అని చెప్పండి. అది ప్రైవేటు ఉద్యోగమైనా లేదా గవర్నమెంట్ ఉద్యోగమైనా, 4 అంకెలైనా 5 అంకెల జీతమైనా 6 అంకెల జీతమైనా, దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచితే ఆ స్థితిలో దేవునికి ఇష్టంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మారు మనసుకు తగిన ఫలం. సాధారణంగా ఇక్కడ చెప్పాడు, తృప్తి లేకపోతే అందరి మీద నింద వేస్తాం, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పుకుంటూ ఎవరిని బాధ పెట్టకండి, ఎవరి మీద అపనింద వేయకండి, తొందరపడి నోరు జారొద్దు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజున విశ్వాసులు దేవుడు మనకి ఏది ఇస్తే, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన పిల్లల్ని బట్టి, మనకిచ్చిన జీవితాన్ని బట్టి, చాలామంది జీవితంలో ఎప్పుడు చూసినా నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతూ, ఏంటో నా జీవితం, ఏదో నాకు ఇలా కనుక్కున్నాను, ఎలా ఊహించుకున్నాను,
అనుకున్నా, ఇలా జరిగిపోయింది అని రకరకాలుగా ఊహిస్తూ ఉన్న జీవితాన్ని కూడా అసంతృప్తిగా గడుపుతూ చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని తృప్తిపరిచే దేవుడు. దేంతో తృప్తిపరుస్తాడో తెలుసా? దేవుడు శ్రేష్టమైన వాటినే ఇస్తాడు. నీకేది కావాలో ఈ రోజున ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నావు, ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నావు అంటే నీ స్థితికి అది తగింది కనుక దేవుడు ఇచ్చాడు. నీకేది కావాలో దేవుడు అది ఇచ్చాడు. చాలాసార్లు అసంతృప్తి 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 ఏమంటే కుటుంబాలలో అసంతృప్తి, బంధువులలో అసంతృప్తి, బయట అసంతృప్తి, సంఘాలలో అసంతృప్తి. ఈ రోజున ఎక్కడ చూసినా అసంతృప్తి. మా సేవకుడు అలాంటి వాడు అంటారు, లేకపోతే మా దైవజనుడు ఇలాంటి వాడు అంటారు, లేకపోతే మా విశ్వాసులు ఇలాంటి వారు. ఇలా రకరకాలైన అసంతృప్తులతో మనుషులు బాధపడుతూ పీడించబడుతూ ఉన్నారు. దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి అని బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళందరితో చెప్తున్నాడు. సర్ప సంతానమా, ఎందుకయ్యా ముందుకు వచ్చేస్తారు? ఎందుకయ్యా బాప్తిసం అనుకుంటూ వచ్చేస్తారు, కానీ బాప్తిసం తీసుకున్నాక మారు మనసు పొందినాక దానికి తగినట్టుగా మీరు జీవించట్లేదని ఆ అరణ్యంలో ఒక శబ్దమైన యోహాను ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరి మీద అపనింద వేయకండి, ఎవరిని తొందరపడి బాధ పెట్టకండి. అంత మాత్రమే కాదు, మీకున్న వాటితో తృప్తిగా జీవించండి. ఎందుకంటే దేవుడు గుప్పిలు విప్పుతారంట. ఏమంటే పక్షులన్నీ కూడా వాటికి ఏవి కావాలో మంచి వాటిని తీసుకొని తృప్తిగా ఉంటాయి. ఏమంటే వాటికి కొట్టు లేదు, ఏమీ లేదు అని అవి ఎంత సంతోషంగా ఉన్నాయి కదా. ఈ రోజున విశ్వాసులు కూడా అలాగుండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆశ కలిగి ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక రోజున అబ్రహాం అన్నాడు, ఇంకేంటి నా జీవితం అయిపోయింది, నాకు దమస్కు ఎలియాజరే నా ఇంటికి పెద్ద దాసుడు అయిపోతాడని నిరాశలో ఉంటే దేవుడు అక్కడికి ప్రత్యక్షమే వచ్చాడు. అబ్రహామా, ఆ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే నీకు వాగ్దానం ఇచ్చాను, తప్పకుండా నీ జీవితంలో ఇది నేను నెరవేరుస్తాను అని దేవుడు వాగ్దానం చేయి. నిజమే, మనుషులంగా మనం చాలాసార్లు నిరాశలోకి వెళ్ళిపోతాం. మనుషులం కదా. ఏలియా కూడా నిరాశలోకి వెళ్ళిపోయాడు, అబ్రహాం నిరాశలోకి వెళ్ళిపోయాడు, నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. ఇంక నా జీవితం ఇంత అనుకున్నాడు. కానీ దేవుడు అలా వదిలేలేదు సుమా. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక్కసారి తీస్తారా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 37వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట, దేవుడు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటే అక్కడ తృప్తి, ఆనందం, సంతోషం. 17వ వచనం 37వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఇక్కడ తృప్తి అనే మాట కోసం నేను చదివాను. ఏమండి, ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని దేవుడు అద్భుతం చేసి 5,000 మందికి పంచిపెట్టినప్పుడు చూసారా, వాళ్ళందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలినవన్నీ కూడా 7 గంపల నిండా ఎత్తిరి. అంటే దేవుడు ఏదైనా ఇస్తే తృప్తిగా మనకిస్తాడు. దేవుడు అరాకొరగా మనకి ఇచ్చేవాడు కాదు. దేవుడు కొంచెం కొంచెంగా మనకి ఇచ్చేవాడు కాదు. దేవుడి చేతులు చాలా పెద్దవి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పారు. అంత గొప్ప దేవుడు. మన చిన్న చేతులతో మనం ఇవ్వలేము, కానీ మనకు చేతులు రావు. కానీ దేవుడు ఇస్తే, దేవుడు ఆశీర్వదిస్తే ఆయన స్థాయిలో మనల్ని దీవిస్తాడు, ఆయన స్థాయిలో మనల్ని బ్లెస్ చేస్తాడు. కాబట్టి చూడండి, ఇక్కడ వచ్చారంట, వాక్యం విన్నారంట. వాక్యం విన్న వెంటనే దేవుడు అక్కడ ఉన్న చేపల్ని, ఉన్న రొట్టెల్ని ఆయన చేతిలోకి తీసుకుని థ్యాంక్స్ చెప్పేసి చక్కగా అవన్నీ కూడా పంచుతూ ఉంటే మల్టిప్లై అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులరా, దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవుడు అతి శ్రేష్టమైన గోధుమలను మనకి అనుగ్రహించే దేవుడు. విశ్వాసులకి దేవుడు శ్రేష్టమైనవి ఇస్తాడు. అండ్ ఈ రోజున చాలామంది రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మా పిల్లల వివాహాలు, ఉద్యోగాలు, లేకపోతే ఒక మంచిది కావాలి, ఒక మంచి కుటుంబం కావాలి, లేకపోతే ఒక మంచి జీవితం కావాలని ఎంతమంది యవనస్తులు ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నారు. ఆశ పెట్టుకోండి, నిరాశలోకి మాత్రం వెళ్ళదు. ఆశ మనల్ని బ్రతికిస్తుంది. ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదే నిరాశ మనం వెనక్కి వెళ్ళిపోయేలాగా
కృంగిపోయేలాగా చేస్తుంది. కాబట్టి నిరాశ మాత్రం దగ్గరికి రానివ్వద్దు. ఈ రోజున ఎలాంటి నిరాశలో మీరున్నారో ప్రభుతో ఒక మాట చెప్పండి. దేవా, ఈ నిరాశ అనే నిరాశ నుంచి నాకు విడుదల ఇవ్వండి. తరచూ కొంతమంది చూడండి, తరచూ నిరాశలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పింది చేయకపోతే, వాళ్ళ కోరింది వాళ్ళకి ఇవ్వకపోతే, ఏమండి ఈ రోజున ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కొంతమంది పిల్లలు అసలు సాటిస్ఫై అవ్వరు. నాన్న ఇలా చేసాడే, అమ్మ ఇలా చేసిందే అని అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అండ్ వాళ్ళకి స్థాయికి మించి చేసిన చాలాసార్లు అసంతృప్తి, ఇంకా ఏదో చేయలేదు, ఇంకా ఏదో చేయలేదు. ఈ రోజున అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకున్న వాటితో తృప్తి కలిగి ఉండడమే అది మారు మనసుకు తగిన ఫలమని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆశ ఉంటే మనం ముందుకు నడిపిస్తుంది, నిరాశ కృంగిపోయేలాగా చేస్తుంది. కాబట్టి చూడండి, కొంతమందికి ఆశ కంటే దురాశ ఎక్కువ ఉంటుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33, 34 వచనాలు మనం చదివితే, సంఖ్యాకాండంలో ఇశ్రాయేలులు అంటారు, మాకు దేవుడిచ్చిన మన్నా అసహ్యమైపోయింది, మాకు మన్నా వద్దు, మాకు మాంసం కావాలి అని వాళ్ళు అడిగితే, దేవుడు వాళ్ళ యొక్క సణుగుడు విని, వాళ్ళ యొక్క మొర విని కాదు, వాళ్ళ సణుగుడు విని కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే పూరేళ్ళని రప్పించాడంట. 11వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను. సంఖ్యాకాండము. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడిన. కిబ్రోతు హత్తావా అంటే కింద అంకె వేసి రాశారు చూడండి, దురాశ సమాధి. ఏమంటే మాంసాపేక్ష కలిగిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆ పళ్ళ సందుల్లోకి మాంసం వచ్చేస్తే, అంటే అంత విపరీతంగా తినేసినా చూడండి. ఆశ మంచిదే, ఆ నిరాశ మంచిది కాదు. ఆశ మంచిదే, దురాశ మంచిది కాదు. దురాశ దుఃఖానికి చేటు అని మనం చాలాసార్లు ఆ సామెత కూడా విన్నాం. చాలామంది దురాశ దుర్ ప్లస్ ఆశ అనమాట. దుర్ అంటే చెడ్డ ఆశ. ఏమండి, వీళ్ళు దేవుడిచ్చిన దాంతో సంతోషపడకుండా దేవుడు పరలోకం నుంచి దేవదూతల ఆహారాన్ని పంపిస్తూ ఉంటే ఆ ఆహారం తినకుండా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకెంతసేపు సణుగుడు. దేవుడు కోపం వచ్చి ఏం చేశారో తెలుసా? మోషే ద్వారా దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. పూరేళ్ళు వచ్చేసినాయి అంట, 4 మోర ఎత్తున పడిపోయినాయి అంట. మోర ఎత్తున పడిపోతే ఆ జనులు తింటానే ఉన్నారంట. కావలసినంత వరకు. ఏమంటే చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఒక ముద్ద తినగలము అన్నప్పుడే మానేయాలి అని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఒకవేళ ఎంత తినేసి ఉంటారు, ఇంకా దొరకదేమో అన్నట్టుగా తినేసి ఉంటారు. వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టుగా. మనం దురాశ మనల్ని సమాధి చేసేస్తుంది, నిరాశ సమాధి చేసేస్తుంది. కాబట్టి దురాశ మంచిది కాదు, నిరాశ మంచిది కాదు. ఏమండి, మనకున్న వాటితో తృప్తిగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు నీకే కుటుంబాన్ని ఇస్తే, ఏ భర్తనిస్తే, ఏ భార్యనిస్తే, లేదా ఏ పిల్లలనిస్తే, ఏ పరిస్థితిని దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటూ దేవుని కోసం మనం జీవించగలిగితే తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలు, దేవుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించే దేవుడై ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ పౌలు గారు చాలా చక్కగా సంఘంలో ఎలాగ ఉండాలి అని చెప్తాడు. ఆ సంఘంలో ఎలా ఉండాలని చెప్తాడంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదివితే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సంతుష్టి సహితమైన దైవ ఎవరైతే సంతుష్టి సహితంగా ఉంటారో, సంతుష్టి అంటే సంతృప్తిగా ఉంటారో, వాళ్ళ దైవ భక్తి అంట లాభాన్ని తీసుకొస్తుంది. ఇందాక చెప్పాను కదా, అసంతృప్తి అనారోగ్యాలను తీసుకొస్తుంది, అసంతృప్తి మనశ్శాంతిని పాడు చేస్తుంది, అసంతృప్తి కుటుంబంలో కలహాలు తీసుకొస్తుంది, అసంతృప్తి బంధువులలో కలహాలను తీసుకొస్తుంది, అసంతృప్తికి చాలా చాలా మనం వేర్లు చూస్తూ ఉంటాం. అసంతృప్తి వల్లే మనం అందరితో కలిసిమెలిసి ఉండలేం, అసంతృప్తి వల్ల ఆనందంగా ఉండలేం. ఈ రోజున సాతానుడు తెలియకుండానే ఆ అసంతృప్తిని మన లోపల పెట్టి చాలాసార్లు మన కుటుంబాలలో కలహాలు, నెమ్మది లేకపోవడం, ఈరోజున తెచ్చిన దాంతో భార్య సర్దుకోలేకపోవడం, భర్త కాస్త చేసిన దాంతో సర్దుకోలేకపోవడం, ఈరోజున ఇవన్నీ మనం చూస్తూ ఉంటే దేవుడు మనకు చెప్తున్నాడు ఏంటి అంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప
లాభ సాధన. మనకు లాభాలు రావాలి అంటే, భౌతికంగా ఆత్మీయంగా లాభాలు పొందాలి అంటే తప్పకుండా సంతుష్టిగా మనం ఉండాలి, సంతృప్తిగా మనం ఉండాలి. అక్కడ పౌలు గారు అంటారు, ఒక్కొక్కసారి నాకు చలేసింది, దుప్పటి కప్పుకోవడానికి కూడా నాకు లేదు, ఒక్కొక్కసారి నేను చాలా లేమిలో ఉన్నాను, కొదువులో ఉన్నాను, అయినా సరే తినడానికి తిండి లేకపోయినా అలాగే ఉన్నాను, తినడానికి ఎక్కువ ఉన్నా సరే అలాగే ఉన్నాను, నేను సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఏ పరిస్థితిలో నుంచి నన్ను తీసుకొచ్చాడో నాకు తెలుసు, ఆ పరిస్థితిలో నేను నమ్మకంగా జీవిస్తాను అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. దావీదు అంటాడు కదా, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి మనము దేవా నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం కూడా వద్దు, కొంచెం అన్నం ఉంటే చాలు, కొంచెం వస్త్రం ఉంటే చాలు, తృప్తిగా ఉంటారని దావీదు ప్రార్థన చేస్తాడు. ఈ రోజున విశ్వాసులు అలాగా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచేవాడు. ఈ రోజున ఏ స్థితిలో మనం ఉన్నామో దేవుడు ఆ స్థితిని మనకిచ్చాడు, దేవుడే ఇచ్చాడు. ఒక మంచి ఉద్యోగం చేస్తున్నామంటే, లేకపోతే ఒక మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నామంటే, లేకపోతే ఒక మంచి బలాన్ని కలిగి ఉన్నామంటే, అందాన్ని కలిగి ఉన్నామంటే, తెలివితేటలు కలిగి ఉన్నామంటే, చాలామంది అనుకుంటారు నేను కష్టపడ్డాను, లేకపోతే అందుకనే నాకు ఇది వచ్చేసింది, నేను మంచోడిని, అందుకనే నాకు. మనం మంచోళ్ళం కాదు ఏమండి. లోకమంతా చెడిపోయింది, ఎవరు మంచోడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ దేవుడు కృప చేత, దేవుడు ప్రేమ చేత మనల్ని అందరినీ కూడా ఈ రోజున ఈ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. అందుకనే మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా ప్రతి ఉదయమునే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు అని ఆయన ప్రార్థన చేస్తాడు. 90వ కీర్తనలో చాలా మంచి మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఉదయమునే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచును, ఆయన నీ కృప ఉంటే మాకు చాలు అన్నట్టుగా ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాము. మాట ఒక్కసారి చదివేసి ప్రార్థన చేసుకుందామా? చూడండి ఒక్కసారి 90వ కీర్తన 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. మేము మా దినాలన్నీ కూడా ఈ రోజంతా కూడా సంతోషంగా గడపాలి అంటే, ఆనందంగా గడపాలి అంటే, అయ్యా ఉదయమే నీ కృప మా మీద ఉంచు, నీ దయ మా మీద ఉంచు, నీ దయ ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు నాయన. ఒకవేళ నేను ఆశించింది నాకు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ ఆశీర్వాదం ఉంటే చాలు, నాకున్న వాటి మీద నీ ఆశీర్వాదం ఉంటే చాలు, నా ఇంట్లో సరుకుల మీద, లేదా నా ఇంట్లో పిల్లల మీద, నా మీద నీ దయ ఉంటే చాలయ్యా, మేము బ్రతికేస్తామయ్యా, మా దినాలన్నీ కూడా సంతోషంగా గడిపేస్తాం. ఈ రోజున చాలామంది సంతోషం లేకుండా ఉన్నారు, ఉన్నదానితో తృప్తి లేకుండా ఉన్నారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం ఏంటి అంటే, ఎవ్వని మీద అపనింద వేయద్దు, ఎవ్వరిని కూడా బాధ పెట్టద్దు. చిన్న మాట కూడా ఆ బాధ కలుగుతుందేమో ఒకసారి ఆలోచించాలి. మనకున్న వాటితో తృప్తి కలిగి ఉండడమే దాన్నే మారు మనసుకు తగిన ఫలం అంటారు. ఈ రోజున ఆశగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడని వాగ్దానం చేశాడంటే, తృప్తిపరుస్తారని వాగ్దానం చేశాడు. అదే నిరాశ అనేది కృంగిపోయేలాగా చేస్తుంది, నిరాశ అనేది ముందుకు నడిపించదు. అలాగే దురాశ అనేది దేవునికి కోపం తెప్పిస్తుంది. దురాశ మంచిది కాదు, దురాశ దుఃఖానికి చేటు. ఇశ్రాయేలులు దురాశ పడిపోయి ఆ రోజున కనాను ప్రయాణంలో చివరి వరకు చేరలేక దురాశ వల్ల అరణ్యంలోనే వాళ్ళు రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, దేవుని సంఘమా, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని తృప్తిపరిచేవాడు. దేవుడు మనల్ని ఏ శ్రేష్టమైన గోధుమలు మనకిచ్చాడో ఆ శ్రేష్టమైన గోధుమలను, ఆ శ్రేష్టమైన ఈవులను అనుభవిస్తూ దేవానికి స్తోత్రం అని చెప్దాం. అంతకంటే ముఖ్యంగా ఆల్రెడీ నేను చెప్పాను, అతి శ్రేష్టమైన గోధుమ గింజ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏమండి, ఆయన కంటే మంచోళ్ళు, ఆయన కంటే శ్రేష్టమైన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఈ రోజున అంత శ్రేష్టమైన దేవుడు ఈ రోజున మనం కలిగి ఉన్నాం, మీరు కలిగి ఉన్నారు, నేను కలిగి ఉన్నాను. మన లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మనకు తెలుసు. కాబట్టి ఉన్న వాటితో తృప్తిగా మనం ఉందాం. ఏమంటే అసంతృప్తి అనేది చాలాసార్లు ఆనందాన్ని పాడు చేస్తుంది. అందుకనే మోషే ప్రార్థించినట్లుగా, దేవాన్ని కృపతో మమ్మల్ని తృప్తిపరుచున్నాయన అని ప్రార్థన చేద్దాం. పౌలు గారు చెప్పినట్లుగా సంతుష్టి సహితంగా దైవ భక్తిని చేద్దాం. ఈ రోజున భక్తి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ భక్తికి పరాకాష్ట ఏంటంటే సంతృప్తిగా ఉండడం, ఉన్నదానితో దేవుడిచ్చిన దానితో సంతృప్తిగా జీవించడం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు
మనకు సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు నాయన మీరు మాకు ఇచ్చిన నేటి దేవుని మాట కోసం మీకు వందనాలు. మమ్మల్ని తృప్తిపరుస్తారని వాగ్దానం చేసావు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు. ఆశ కలిగి ఉండడం మాకు నేర్పించు. నిజమే తండ్రి, చాలాసార్లు సాతానుడు మమ్మల్ని నిరాశలోకి నెట్టివేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఇంకా ఆశించింది దొరకదు, ఇంకెందుకులే దేవుడి మీద ఆశ పెట్టుకోవడమని చాలాసార్లు కృంగిపోతూ ఉన్నాం, బెంగపడిపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించు. అంత మాత్రమే కాదు, మాలో దురాశ లేకుండా చేయండి. మాకున్న దాంతో సంతృప్తిగా దేవా, నువ్వు మన్నా ఇస్తే మన్నాను గురించి వాళ్ళు సణుక్కున్నారయ్యా. దేవా, మేము అలా సణుక్కోకుండా నువ్వు మాకేది ఇస్తే దాంతో సంతృప్తిగా జీవించడం మాకందరికీ నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఉదయం కూడా నీ కృప మాకు కావాలి. ప్రతి ఉదయం నాయన నీ దయ మాకు కావాలి. నీ దయ ఉంటే చాలయ్యా. నీ కృప మా కుటుంబాల మీద ఉంటే మాకు చాలు నాయన. సంతుష్టిగా నాయన దైవభక్తిని చేయడానికి మాకందరికీ సహాయం చేయము. మారు మనసుకు తగిన ఫలమైన తృప్తి కలిగి ఉండడానికి మీరే కృప చూపించుము తండ్రి. ఈ నాయన ఇలాంటి ఫలవంతమైన జీవితం మాకందరికీ దయచేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు బలపరచుము తండ్రి, స్థిరపరచుము తండ్రి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ తృప్తి కలిగి జీవించడానికి సహాయము చేయము. ఈరోజు ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో, ఏ ఇంటర్వ్యూలకి వెళుతూ ఉన్నారో దేవా, వారిని కనికరించుము. ఏ బలహీనత మీద నలిగిపోతూ ఉన్నారో యేసు నామంలో వారికి విడుదల దయచేయము తండ్రి. నీ కృపకు అప్పగించుకుంటూ రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా చక్కగా ఓపికగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటూ ఉన్నారు. ప్రతిరోజు దేవుడు మనల్ని ఉదయమనే తన కృపతో మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని లేఖనం చెప్తూ ఉంది కదా. కాబట్టి ఆ కృప ద్వారా ప్రతి మేలును మనం పొందుకుందాం. మరి ఈ కార్యక్రమం మీకు ఇష్టంగా ఉంటే, మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, బంధువులకు చెప్పండి, వాళ్ళు కూడా మేలు పొందుతారు. మీరు దీవించబడుతూ ఉంటే కామెంట్ పెట్టండి. దేవుడు నాతో మాట్లాడాడు. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, ప్రతిరోజు మేము చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రోగ్రాం చూసి కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, దేవుడు నాతో మాట్లాడాడు, ఆ స్థితిలో నేనున్నాను, కాబట్టి నేను ఇలాగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకున్నానని చాలామంది పెడుతూ ఉన్నారు. మిమ్మల్ని అందరిని బట్టి, మీకు వాక్యం పట్ల ఉన్న ఆసక్తిని బట్టి చాలా సంతోషపడుతూ ఉన్నాం. మరి నేటి దేవుని మాట అనే శీర్షిక ఆగిపోకుండా చక్కగా కొనసాగునట్లుగా మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ దేవుని చిత్తమైతే రేపు మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.